లేదండి, ఇంకా మూవీ బ్యాలెన్స్ ఉంది కదండి, అప్పుడు ఒపీనియన్ మనం రాలేదు. దీనికి అదే అండి నేను ఫైట్స్ అండ్ ఈ మూవీలో ఎంటైర్ ఫైట్స్ మీద చాలా స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేశారండి. అండ్ ఆ ఫైట్స్ వచ్చిన చోట కూడా ఈవెన్ లొకేషన్స్ కానీ, ఎస్పెషల్లీ ఫైట్స్ వచ్చే లొకేషన్స్ దగ్గర నుండి విఎఫ్ఎక్స్ వరకు చాలా స్పెషల్ గా డిజైన్ చేశారండి. నేను గేమ్ చేంజర్ చూడలేదండి. బాలయ్య సినిమా టాప్ నాచ్ ఉందండి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అంత లావిష్ గా ఉన్నాయండి. డాన్స్ గానీ ఎనర్జెటిక్ గా ఉన్నాయి. అండ్ తమన్ గారి బీజిఎం చాలా బాగుంది. అండ్ కంప్లీట్ ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారండి. 100% ఎవరండి బాబీ గారి డైరెక్షన్ రేసి స్క్రీన్ ప్లే పెట్టారండి. ఆయన ఎక్కడ కూడా ల్యాగ్ చేయలేదండి. ఎక్కడ కూడా అసలు ల్యాగ్ గానీ సాగదీత గానీ ఏమీ లేదు. సీన్ టు సీన్ మనకి ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. కంప్లీట్ ఎక్సైట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నెక్స్ట్ అనే ఫీలింగ్ మనకి ఇప్పుడు ఎక్కడ కూడా మనం చూపు పక్కకు తిప్పుకోం. డాకు మహారాజ్ క్యారెక్టర్ హైలైట్ అండి సినిమాకి. అది కూడా బాలయ్య గారు ఇంత ముందు చేసిన భగవంత్ కేసరి విధానం కంప్లీట్ ఒక క్యారెక్టరైజేషన్ ని వైపే చూపించే సినిమాగా తీసారండి. ఇది కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను, అది చెప్పారు కదండి, అది రజనీకాంత్ కి బక్కోడు బాలయ్యకి బండోడు అని చెప్పి. దాన్ని తమన్ బీజిఎం, బాలయ్య వన్ మ్యాన్ షో అండ్ బాబీ స్క్రీన్ ప్లే. ఇంకా మూవీ ఉంది కదండి, అది వచ్చిన తర్వాత ఈ సినిమా కానీ 100% ఉంది. సినాప్సిస్ అంతా వెరీ రెగ్యులర్ అంటే స్టోరీ లైన్ ఇది రెగ్యులర్ గా చూసే స్టోరీ లైన్. కాకపోతే బాలయ్య కాబట్టి అది ఇంకో 2 మెట్లు పైకెక్కింది మూవీ. ఇది నరసింహానాయుడు ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది మూవీ. అప్పుడు జనరేషన్ నరసింహానాయుడు చూస్తే ఇప్పుడు జనరేషన్ లో డాకు మహారాజు లాగా ఉంటది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 50% మూవీని ఎన్హాన్స్ చేసింది పైకి. అది ఇంకా తిరుగుతుంది మైండ్ లో నాకు. అది థియేటర్ ఎఫెక్ట్ పీసీఎక్స్ లో చూస్తే నిజంగానే బద్దలైపోయినాయి. సీరియస్ గా బదులు ఇట్లా నాకు ఇట్లా షర్ట్ వైబ్రేట్ అవుతుంది అక్కడ లోపల. ఆ మ్యూజిక్ కి షర్ట్ వైబ్రేషన్ వస్తుంది, అంత సౌండ్ ఉంది. 100% చూడొచ్చు. ప్రతి ఒక్క సీన్ కి జస్టిఫికేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క డైలాగ్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళదు మూవీ. అటెన్షన్ గ్రాప్ చేసేది ఖచ్చితంగా. ఓకే దీనికి రీజన్ ఉంది అని తెలుస్తుంది. వైలెన్స్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. మీకు కొడితే కొడుతున్నాడు కరెక్టే కొడుతున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ ని సూపర్ పవర్ ఉంటుంది. అసలు విలన్ కి ఈక్వల్ టు బాలయ్య బాబు ఉంటాడు. విలన్ అంత డమ్మీగా చూపెట్టలేదు, సూపర్ పవర్ ఉంటుంది. మన యానిమల్ లో విలన్ ఎలా ఉంటాడో ఎక్స్ట్రీమ్లీ సూపర్ పవర్ ఎక్కువ ఉంటుంది అతనికి. అతను బాలయ్య బాబుని కూడా కొట్టేసేలాగా ఉంటాడు, అలా చూపించారనమాట. 4.5 ఇవ్వచ్చు. అంటే కామెడీ మీకు ఎక్కడ ఉండదు, జస్ట్ వెరీ వెరీ లిమిటెడ్ ఉంటుంది కామెడీ. అదంతా వెరీ సీరియస్ గా వెళ్తుంటది మూవీ. ఎక్కడ కూడా జోక్స్ కామెడీ ఎవరిని డమ్మీ కూడా చేయరు. విలన్స్ ఎవరు డమ్మీ ఉండరు ఇక్కడ. యాక్చువల్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటాడు. నీటి సమస్య గురించి పోరాడుతూ ఉంటాడు. గవర్నమెంట్ ఆఫీసర్ గా చేయలేడు కాబట్టి ఒక విలన్ లాగా మారి వైలెన్స్ లో చేస్తాడంట. 100% సూపర్ హిట్. ఇప్పుడు గేమ్ చేంజర్ ఎట్లాగో అయిపోయింది కాబట్టి దీనికి అసలు లిమిటేషన్ లేదు. ఇంకో 2-3 వీక్స్ కాన్స్టెంట్ గా నడుస్తూనే ఉంటుంది మూవీ. సో 100% ఒక 200 crores ఈజీగా సెంటిమెంట్ వస్తుంది అన్నమాట. వన్స్ సెంటిమెంట్ వచ్చిన తర్వాత మీకు ఫైట్స్ అయితే సెకండ్ హాఫ్ కూడా ఉంటాయి. ఎవ్రీ మూమెంట్ ఫైట్ సీన్స్ ఉంటాయి అన్నమాట. బాలయ్య బాబు యాక్షన్ చెప్పక్కర్లేదు. సాంగ్స్ కూడా సెకండ్ సాంగ్ చాలా బాగుంటుంది. కామెడీ ఉంటుంది. ఏదండి దబిడి దిబిడి అన్న సాంగ్ చాలా బాగున్నది. ఏదండి లేదు చాలా బాగున్నాయి. సెంటిమెంట్ సాంగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి హైలైట్. తమన్ ఇంక చూడక్కల అఖండ రేంజ్ లో కొట్టాడు. ఓవరాల్ సంక్రాంతి విన్నర్ అనొచ్చు. ఎల్లుండి సినిమా చూసిన తర్వాత నౌ డిక్లేర్డ్ ఇదే విన్నర్. ఫస్ట్ ఇది విన్నర్. నేను 4 ఇస్తానండి. 5కి అయితే 5కి 4 ఇస్తాను. సెకండ్ సెంటిమెంట్ బాగుంది. బోయపాటితో చెప్పాలంటే 10కి బోయపాటి ఇస్తే దీనికి 9 ఇవ్వచ్చు. బాబీ కొల్లి ఈ డిడ్ ఎ గుడ్ జాబ్ అండ్ హిట్ పడిందండి డెఫినెట్ గా. he can be one of the best director. Bobby Colli did well.
అయ్యా డెఫినెట్లీ గేమ్ చేంజర్ కంటే బెటర్. గేమ్ చేంజర్ కూడా నాకు పర్వాలేదని అనిపించింది, బాగా ఉంది. కానీ ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. సో అఖండ తరువాత ఈ మూవీని అంటే వీరసింహారెడ్డి భగవంత్ కేసరి కంటే బెటర్ గా ఉంది సినిమా. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మంచి బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి ఇరగదీస్తారు బ్రో సీరియస్లీ. అంటే మనకు తమన్ గారి బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీలో. అదే తమన్ గారే చెప్తా ఉంటారు కదా ఏంటంటే రజనీకాంత్ కి పక్కోడు, బాలకృష్ణకి వచ్చేసి బండోడు అని అంటా ఉంటాడు కదా, ఆ లెవెల్లో ఉంది బీజిఎం. సో హ్యాపీగా చూడొచ్చు. అంటే డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. గోల్డ్ కట్ చేసుకున్నంత ఈజీగా గొంతుగోలు కట్ చేసుకుంటా పోతా వారేంట్రా సింహం నక్కల మీద పడితే దాన్ని వారరేరా లఫ్ హంటింగ్ అంటారు. ఇలా చెప్పే డైలాగ్స్ అన్ని కూడా బాగుంది అనమాట. సో ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ మూవీ హ్యాపీగా వచ్చి చూడండి. ఇప్పటివరకు అయితే డెఫినెట్లీ 100% బాలకృష్ణ గారు, అన్డౌటెడ్లీ బాలకృష్ణ గారు. సినిమాలో అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ మూవీ. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మూవీలో మా మదనపల్లి స్టేషన్ కూడా అలా చూపించినారనమాట. సో నా హోమ్ టౌన్ చూపించినందుకు నేను కూడా ఇంకా హ్యాపీ అయినాను. సో ఓవరాల్ గా మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ఇప్పుడు అండ్ ఎల్లుండి సంక్రాంతికి వస్తున్నాం, ఎలా ఉందో మాట్లాడుకుంటాం. సెంటిమెంట్ బాగానే ఉంది బ్రో. అదే అంటే ఎమోషనల్ గా ఉంది అనమాట. సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం బాగా ఎమోషన్స్ అన్ని బాగా వర్కౌట్ అయింది. అంటే ఓవరాల్ గా బ్రో ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే ఫ్యామిలీకి కావచ్చు బాగా ప్రాపర్ గా వర్కౌట్ అయింది మూవీ వచ్చేసి. సో డెఫినెట్లీ మంచి మూవీ. సాంగ్స్ కంటే మన బీజిఎం గురించి మాట్లాడుకోవాలా. ఈ మూవీలో సాంగ్స్ ఒక 2-3 ఉన్నా అక్కడక్కడ, బట్ మోర్ దాన్ సాంగ్స్ బీజిఎం ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ ఊర్వశి రౌతేలకు కూడా అన్ని సినిమాలు ఇంకా ఐటమ్ సాంగ్లు గ్లామర్ కోసం తీసుకోవడం మాత్రమే కాకుండా దీనిలో కొంచెం క్యారెక్టర్ కూడా ఇచ్చినారనమాట. ఏదైతే యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్. అదే చెప్తున్నాను కదా, మనకు వచ్చేసి ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్ డైలాగ్స్ ఉంటుంది, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ బాలకృష్ణ గారు ఉంటుంది, లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది అనమాట. కైండ్ ఆఫ్ లైక్ మేనమామ మేనకోడ లాగా ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది. ఓవరాల్ గా ఫ్యాన్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు చాలా బాగా నచ్చుతుంది. గేమ్ చేంజర్ కంటే డెఫినెట్లీ బెటర్, చాలా బెటర్. యా ఇప్పటి వరకు అయితే సంక్రాంతి విన్నర్ ఇదే. అండ్ ఎల్లుండి ఎలాగో ఫ్యామిలీ మూవీనే కాబట్టి నాకు తెలిసి అది కూడా బాగా ఆడినా కూడా డెఫినెట్లీ దిస్ డాకు మహారాజ్ ఇస్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ సంక్రాంతి విన్నర్ అని అనిపిస్తుంది. మాస్క్ బాగా ఎక్కుతుంది, ఫ్యామిలీ కూడా బాగా నచ్చుతుంది, గూస్ బంప్స్ వస్తుంది అనమాట. సూపర్ హిట్ చెప్పాలంటే చాలా బాగుంది. డైరెక్షన్, యాక్టింగ్, హీరోయిన్స్ రోల్, హీరో బాబీ డయల్ రోల్ కి ఈక్వల్ గా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. చాలా సూపర్ గా డైరెక్షన్ చాలా బాగుంది. బాలయ్య అయితే ఇంకా 100th సినిమా తర్వాత ప్రతి సినిమా స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంటుంది. అండ్ ఇది బెస్ట్ సంక్రాంతికి బెస్ట్ బడ్జెట్ అంటే పైసా వసూలు సినిమా. ఫ్యామిలీ సెంటిమెంట్ ని చింపేసిండు. బాలకృష్ణ గురించి తెలుసు కదా, అన్ని యాక్టింగ్ లో తను టాప్. సో అన్ని బాగా చేశాడు అనమాట. కొత్తగానే ఉంది, చాలా బాగుంది. మిక్సింగ్ లైట్ గా ఉంది, బట్ మూవీ మాత్రం చాలా బాగుంది. ఓవరాల్ గా మీకు ఆ మిక్సింగ్ అనేది తెలియదు అనమాట మనకు మూవీలో. ఆయన యాక్టింగ్ కి దానికి అన్ని చాలా బాగుంది అనమాట. సెంటిమెంట్ సూపర్ ఉంది. సెంటిమెంట్ ఈ మధ్యలో చాలా మూవీస్ లో సెంటిమెంట్ కాన్సెప్ట్ తీసుకుంటుండో. బాలకృష్ణ సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్ చాలా బాగుంటుంది. సో ఈ మూవీ చాలా బాగుంది. అండ్ ఇదే ఈ సంక్రాంతికి ది బెస్ట్ కలెక్షన్ మూవీ ఇదే ఉంటుంది. హై బడ్జెట్ కలెక్షన్. నా ఎక్స్పెక్టేషన్ 600 crores ఆడుతుంది గ్యారంటీ. సూపర్ ఉంది. బాబీకి చెప్పాలంటే మళ్ళీ సక్సెస్ వచ్చినట్టే ఈ మూవీతో. చాలా డెఫినెట్లీ హిట్. ఎవరు లేదు బాబీ చాలా బాగా బాలకృష్ణ యాంగిల్స్ లో యాక్చువల్ బాబీ అనిపించలేదు, బోయపాటి తీస్తున్నట్టుంది మూవీ. సేమ్ అలాగే అదే బ్యాక్గ్రౌండ్ అట్లనే ఆయన తీసినట్టే. బోయపాటి బాలకృష్ణ మనకి కాంబినేషన్ తెలుసు కదా, చాలా టాప్. వాళ్ళ లాగానే ఈనైట్ తీసిన ఉంటుంది బాబీని అలా స్టైల్లో. గేమ్ చేంజర్ అయితే అది మైండ్ చేంజ్ బ్లాక్ అయిపోయింది, అది ఫినిష్. అదైతే సైడ్ కి వెళ్ళిపోయింది మూవీ, అది లెక్కకే రాదు. నెక్స్ట్ హిట్ అంటే ఇంకా సంక్రాంతి హిట్ బాగుంటుంది, 100% బాగుంటుంది. అది కామెడీ ఆడియన్స్ అందరు యాక్సెప్ట్ చేస్తారు. ఈ మూవీ హిట్ బాగుంది. ఈ రెండు చాలా కలెక్షన్స్ అవుతాయి. ఆ రెండు మూవీస్ లో పక్క టాప్ కలెక్షన్ డాకు మహారాజ్. జై బాలయ్య సాంగ్ ఈ వయసు పిల్లలు అసలు ఎవరు బాలకృష్ణ ఇష్టపడండి జనరల్ గా. జై బాలయ్య సాంగ్ వచ్చినప్పటి నుంచి అండి తనకి ఎవరంటే ఇష్టం అమ్మా? జై బాలయ్య. కేవలం తను తీసాడు. నిన్న నైట్ 2 o'clock వచ్చామండి జర్నీ చేసి. పాప నేను వెళ్ళిపోతాను బెనిఫిషియర్కి నేను మా బామ్మది వచ్చి వెళ్ళిపోతాం. 2 tickets బుక్ చేసాం. తను ఒప్పుకోలేదండి. బాలకృష్ణ నన్ను తీసుకెళ్ళవా డాడీ, నన్ను తీసుకెళ్ళి ప్లీజ్ డాడీ అంటే మళ్ళీ మా పిల్లలందరూ ఫ్యామిలీతో వచ్చాం. సినిమా చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ అండి. బాలయ్య బాబుని ఎలా నాకు చిన్నప్పటి నుంచి బాలయ్య బాబు అంటే ఇష్టం. నా ఫేవరెట్ క్యారెక్టర్ అయితే జై బాలయ్య. జై బాలయ్య. థ్యాంక్ యూ. సినిమా అండి
నాకైతే ఒక నరసింహనాయుడు సినిమా మళ్ళీ చూస్తున్నట్టుందండి. ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కి ఎలా కావాలో అలా ఎవ్రీ 10 minutes గూస్ బంప్స్ అండి. ఎవ్రీ 10 minutes కలిపి చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీ 10 తమన్నా అయితే అలా ఎలివేట్ చేస్తాడండి. ఇంకా ఇంటర్వెల్ ఒక 20 minutes సీన్స్ ఉంటాయండి, ఎక్స్ట్రాడినరీ. ఇంకా సెకండ్ హాఫ్ అలా సెంటిమెంట్ పరంగా వెళ్తుంది, మధ్యలో ట్విస్ట్ అదిరిపోయిందండి. మళ్ళీ క్లైమాక్స్ అది కూడా వేసాడు. సెకండ్ హాఫ్ అని లేదు, ఫస్ట్ హాఫ్ అని లేదు, ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ సినిమా అండి. ఫ్యామిలీ సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఆడియన్స్ కి అండి, ఫస్ట్ హాఫ్ ఊర మాస ఆడియన్స్ అందరికీ అండి. సినిమా చాలా బాగుందండి. పాప సెంటిమెంట్ అదరు కూడా వేసాడండి. పాప సెంటిమెంటే కాదు, ట్విస్ట్ ఒకటి అదరు కూడా వేసాడండి. సినిమా కొంచెం డౌన్ అయిందన్న టైంలో ఆ ట్విస్ట్ పోయి అమ్మ ఇదా చాలా బాగుందండి. దబిడి సాంగ్ ఫస్ట్ లో అయితే నాకు నచ్చలేదు, ఏంటి దాని కూడా, కానీ పెద్ద స్క్రీన్ చాలా బాగా అనిపించింది అండి. బాగుందండి సినిమా అయితే పక్కా బాలయ్య బాబు బ్లాక్ బస్టర్ అండి. ఒక నరసింహనాయుడు రేంజ్కి వెళ్ళిపోతుంది చూడండి కలితే. మాస్ మసాలా సాంగ్, ఆ మాస్ మసాలా లేకుంటే సాంగ్ లేకుంటే కన్నా స్లో ఉండేది. ఆ విధంగా ఉత్సాహం ఉండాలా. బాలయ్య పాపదంటే సెంటిమెంట్ అంటే పిల్లని కూతురు అమ్మాయి, ఆమె ఒక ఇంజనీర్, ఆమె కూడా ఒక కలెక్టర్. ఆ కలెక్టర్ కూతురు ఒక అన్నయ్య మారు చూసుకుంటుంది. వాడు విలన్ భార్య అయినా కూడా అన్నయ్య చెప్తుంది. అన్నయ్య చెప్పినా కూడా అది ఆ మాట కోసము ఈ అమ్మాయిని కాపాడుకుంటూ వచ్చి సబ్జెక్ట్ పరంగా లాస్ట్ వచ్చాడు. జనాలకు ప్రేక్షకులు బాగా అదిరిపోతారు. పసంద్ అయిన పాట కూడా ఒకటి మసాలా ఇచ్చాడు. ఉల్లంఘన గింగరగా ఏం లేదు. కానీ చూడాల్సిన సినిమా ఈ సంక్రాంతికి అనేది మాస్ వేసినాడు. ఒక సాంగ్ కోసమే కదా, పూర్వశ్రవతలు ఒక సాంగ్ కోసమే బాగా దెబ్బడే బాగా చేసినారు. దాని వల్గర్ ఏం లేదు, సూపర్ గా అదిరిపోయింది. బాబీ బాగుంది. వాడు ఉండిపట్టే కదా పోయిట్ తగ్గపోరు. అక్కడ లేటు సెకండ్ అట్ట అవి తగ్గపోటు. దీనికి ఈ సబ్జెక్ట్ పరంగా ఇద్దరికి తగ్గపోరే బాగా సూపర్ గా. ఆ విలన్ లేకుంటే కనుక చూస్ అవుతుంది. హీరోకి విలన్ ఉంటేనే దాని తగ్గ ఊపు బాగా లాక్కోయించాడు సబ్జెక్ట్ పరంగా. కానీ దాంట్లో ఆ విధంగా ప్రాజెక్ట్ గురించి కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ భార్యనే చంపుతాడు. చంపినా కూడా వీడు దాన్ని రియాక్షన్ తీసుకుని చనిపోయే మూమెంట్ లో కూడా హీరో కొన్ని విలన్ చంపుతాడు. లాస్ట్ కు సూపర్ డూపర్ గా తీసుకొని బొమ్మను. ఫస్ట్ హాఫ్ స్లో అవుతుంది కానీ సెకండ్ హాఫ్ బాగుందండి. సూపర్ రేటింగ్ ఉంది. సూపర్ మనం చెప్పాలని అవసరం లేదు, సూపర్ డూపర్ గా ఉంది. సంక్రాంతి సినిమా పక్కా మంచి కలెక్షన్ లో ఊగుతాయి. జై బాలయ్య అనేసి గమ్మున థియేటర్ లో, ఎందుకంటే అలా అలా అనాలనిపించింది అనమాట. సినిమా అయితే మాత్రం సంక్రాంతికి హిట్ అండి. అసలు ఎక్కడ లాగ్ లేదు, ఎక్కడ బోర్ లేదు. అసలు ఎంత కిక్ ఇచ్చేసాడంటే సినిమాకి. తమన్ గారు చెప్తూనే ఉన్నారు, థియేటర్ లో బాక్సులు కొంచెం ఏదైనా కంప్లైంట్ ఉంటే చేయించుకోండి, 2 బాక్సులు ఊగిపోతున్నాయి. అసలు షేక్ అయిపోతున్నాయండి కొట్టిన బీజిఎం కి. సినిమాకి ప్లస్ బీజిఎం అండి. అసలు ఆర్ఆర్ ఎన్ని కూడా బాలయ్య బాబు గారికి అంతకుముందు వీరసింహారెడ్డిలో కూడా సేమ్ షేక్ చేశాడు. ఇప్పుడు కూడా అలాగే ఉంది. చాలా బ్రహ్మాండమైన విజువల్స్, సాంగ్స్, స్టోరీ, అసలు ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ ఇవన్నీ కూడా ఒక రకంగా నరేట్ చేశాడు స్టోరీని. అండ్ కెమెరా వర్క్ అయితే మాత్రం అదిరిపోయింది. డాకు మహారాజా అంటే ఇంటర్వెల్ దగ్గర నుంచి ఈ ముసుగులు ఏంటి, గుర్రాలు ఏంటి అని పాతకాలపు సినిమా అనుకుంటారేమో. లేటెస్ట్ మ్యాన్షన్ హౌస్ 1/4 మంది తాగాడంటే పట్టుకోలేమన్నమాట. నందమూరి అభిమాని ఎవరైనా సరే మ్యాన్షన్ హౌస్ తాగి మంచిగా మీసాలకు సంబంధం రాసుకుని తిప్పొచ్చు అనమాట. బ్రహ్మాండమైన విజువల్స్ ఇచ్చాడు. ఈ వయసు గురించి మాట్లాడితే బాలయ్య బాబు గారు షేక్ వచ్చేద్ది. ఆయన ఎవరైనా సరే బ్రో అనాలన్నమాట. సో ఎవరైనా సరే బాలయ్య బాబు అంకుల్ బాలయ్య బాబు వయసు 60 సంవత్సరాలు అన్నాడంటే మాత్రం బాగోదండి చెప్తున్నాను. ఎందుకంటే ఈ వయసులో కూడా గుర్రాలు లేపి 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 అవతల పడేస్తున్నాడు. ఎవరైనా ఫైట్లు కత్తులతో చేస్తాడు, గన్నలతో కాలుస్తాడు. కానీ మా ఓడు 5 రూపాయల మ్యాగీ ప్యాకెట్ తో ఫైట్లు చేస్తాడు. సినిమా చూస్తే అర్థమవుతుంది నీకు ఎందుకు చెప్తున్నాను. సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. బాలయ్య బాబు గారు అంటేనే సెంటిమెంట్. ఎందుకంటే ఆయన చాలా ఓపెన్ హార్టెడ్, చాలా సెంటిమెంట్ గా ఉంటాడు లేడీస్ విషయంలో. అంటే ఆకతాయిగా మాట్లాడితే అందరూ కూడా చాలా తప్పుగా మాట్లాడతారు. ఆయన దగ్గర నుంచి చూసిన ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ, ప్రతి ఒక్కరికి కూడా ఆయన అభిమానం ఏంటో తెలుస్తుంది. సినిమాలో ప్రతి సినిమాలో లేడీస్ కోసం బాగా చూపిస్తూ ఉంటారు. అంటే లేడీస్ అంటే చిల్లి క్యారెక్టర్ కానీ, చిన్న పాపల క్యారెక్టర్ కానీ వర్కౌట్ చేస్తారు. బాగా కథలోంచి బాగా పండిస్తారు అనమాట ఎమోషనల్. ఓవరాల్ గా చెప్పాలంటే బాగుంది. బాబీ గారి డైరెక్షన్ అసలు నెంబర్ 1 డైరెక్టర్ అయిపోయాడు. 3వ స్థానంలోకి వచ్చాడండి. ఫస్ట్ రాజమౌళి గారు, సెకండ్ మన సుకుమార్ గారు, థర్డ్ మనోడు వచ్చేసాడు. మరి ఆ థర్డ్ ని మళ్ళీ రీప్లేస్మెంట్ ఎవరు చేస్తారనేది మనకు తెలియదు. కానీ ఈ సంక్రాంతికి అయితే మాత్రం బాబీ గారు చాలా బాగా మంచి సినిమా ఇచ్చారు. బోయపాటి గారిది వేరండి. ఆయన తలకాయలు లేపేస్తాడు. ఈయన వేరు. మ్యాన్షన్ హౌస్ తో తాగిదే కానీ తలకాయలు లేపలేడు. ఇది ఈయన స్టైల్. ఇది బాబీ గారు అంటే
బాగా వర్కౌట్ చేశారు. బాలయ్య బాబు గారిని ఆడియన్స్ ఎలా చూస్తే బాగుంటది, డాన్సులు చేస్తే ఎలా బాగుంటది అనేది కొంచెం డిఫరెంట్ కంటెంట్ అన్నమాట. ఎవడరా అని కొన్ని ట్రోల్స్ అని కదా, అన్ని కావాల్సిన ఉన్నాయి. కానీ పనికి మాలిన వెధవల పేర్లు గుర్తుండవు బాలయ్య బాబు గారికి. సినిమాలో గుర్తుండవు, సినిమా చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది. సో ఓవరాల్ గా సినిమా సంక్రాంతి మాస్ హిట్ అని చెప్పొచ్చు. బ్రహ్మాండంగా రావచ్చండి బాబు, ఫ్యామిలీతో రండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చిన్న పిల్లలు కానీ బాగా కనెక్ట్ అవుతారు. అమ్మాయి చేసిన యాక్టింగ్ కానీ తన ఎంత బాగా చేస్తుంది యాక్టింగ్ అన్నదే చిన్నపిల్లలందరికీ ఇన్స్పిరేషన్ అన్నమాట. సో కనెక్ట్ అవుతుంది. అన్ని రివీల్ చేస్తే బాగోదు, సినిమా చూస్తే కొంచెం ఎంజాయ్ చేస్తారు అన్నమాట.